డే 67 ఆఫ్ మార్నింగ్. ఈ రోజు మార్నింగ్ మనం లేవగానే మన స్టెరాయిడ్స్ అయితే తీసుకున్నాం. అవి తీసుకున్న తర్వాత చిన్న చిన్న లోయర్ బాడీ వర్కౌట్స్ అయితే చేశారు. చాలా మంది అప్పర్ బాడీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు, లోయర్ బాడీ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. డార్లింగ్స్, మన బిల్డింగ్ స్ట్రాంగ్ గా ఉండాలంటే మెయిన్ గా మనం పునాదిని స్ట్రాంగ్ గా వేయాలి కదా. చాలా సార్లు హ్యాండ్ స్టాండ్ పుషప్ ట్రై చేసాం, కొంచెం బ్యాలెన్సింగ్ అయితే అవ్వేది కాదు. ఇది అనుకోకుండా ఏం కానీ ఒక పుషప్ అయితే కొట్టేసాను డార్లింగ్. ఇలా ఒక్క హ్యాండ్ స్టెప్ పుషప్ కొట్టినా ఆ ఫీల్ వేరుంటది డార్లింగ్. ఇదైతే మాటల్లో చెప్పలేం డార్లింగ్స్. ఇలా నాలాగా వర్కౌట్ చేస్తే ప్రతి ఒక్కరి డ్రీమ్. ఇంకా కిందకి వెళ్ళిపోయి మన పీజీలో ఫుడ్ అయితే తీసుకున్నాం డార్లింగ్స్. ఈ రోజు మన ఫుడ్ వచ్చేసరికి టమాటా రైస్ అండ్ చిక్కుడుకాయ కర్రీ, దాల్. ఇంకా స్టోర్ నుంచి ఈవినింగ్ రిటర్న్ అయితే వచ్చేసి మార్నింగ్ మనకి హ్యాండ్ స్టాండ్ పుషప్ వచ్చిందన్న ఆనందంతో మళ్ళీ అవే ట్రై చేస్తున్నాను డార్లింగ్. మళ్ళీ వాటి మీద ఫోకస్ చేసి మీకు హ్యాండ్ స్టాండ్ పుషప్ రావాలి అంటే మెయిన్ గా మీకు కావాల్సింది షోల్డర్ అండ్ ట్రైసిప్ మజిల్స్ అనేవి పర్ఫెక్ట్ అలా మనం హోల్డ్ చేయడానికి ట్రై చేస్తూ అండ్ అంతే దాంతో పాటు వాల్ పుషప్స్ అయితే కొట్టండి డార్లింగ్. అండ్ ఎవరికైనా హ్యాండ్ స్టాండ్ వేయాలని డ్రీమ్ ఉంటే గనక నాకు డిఎం చేయండి డార్లింగ్స్. నేను మీకు ఎలా చేయాలో నేర్పిస్తాను. మనకి ఇలాంటివి కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేయడం చాలా ఇష్టం డార్లింగ్. అండ్ మొత్తం మన ఎర్నింగ్స్ వచ్చేసరికి బ్లింకిట్ లో 3793 రూపీస్ డార్లింగ్. 60 days లో 1 lakh ఎర్న్ చేస్తాను లేదని చిన్న టార్గెట్ అయితే పెట్టుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక ఫాలో అయితే కొట్టేసండి. ఈ రోజు జరుగుతున్న ప్రయాణం ఇంతవరకు సమాప్తం. ఈ డానీతో